బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం కూడా ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యం గారు, ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం ఉంది. ఈ హైకోర్టులో హీరింగ్ రాబోతోంది అక్టోబర్ 8న. బట్ ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎలా చూస్తారు? అంటే ఈ అంశాన్ని ఆహ్వానిస్తారా, స్వాగతిస్తారా, లేకపోతే ఏమైనా కుట్ర ఉందనే ఒక అంశానికి సంబంధించి ఏమైనా ఆలోచన ఉందా? లేదు జరుగుతోంది, జరగనియండి, మేము చూస్తామనే ధోరణిలో ఉన్న పరిస్థితి ఉందా? ఎలా చూస్తారు సత్యం గారు మీరు ఇప్పుడు దీన్ని? నమస్తే అండి. నమస్కారం అండి. తెలంగాణలో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన ఆధిపత్య కులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో మేము ఆశిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఇది మాకు ఫేవర్ గానే మాకు జడ్జిమెంట్ వస్తుంది అనుకుంటున్నాం. మేము మొదటి నుంచి కూడా ఆర్ కృష్ణ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నట్టుగా మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనే అంశం రాజ్యాంగం పొందుపరిచిన 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం మాత్ర చేతిలోనే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చే అధికారం స్థానిక ప్రభుత్వానికే ఉంటది. దీంట్లో ఎలాంటి అంశం లేదు, ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. కాకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా 50% లోబడే ఉండాలి అనేది ఒకటి చెప్తున్నారు. మరి ఈ దేశంలో ఏ ఉద్యమాలు లేకుండా, ఎవరు అడగకుండా, ఎవరు రోడ్డు ఎక్కకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆధిపత్య కులాలు ఈ దేశంలో మీరు లెక్క పెడితే 10% లోపు ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు ఒకటి చెప్పినట్టు కులం మొత్తంలో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో చూసి వాళ్ళు అంటున్నారు. సంతోషం, అది మంచి విషయమే తను చెప్పింది. మరి ఆ రకంగా ఆధిపత్య కులాలు 10% లోపు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా వీలవుతాయి? 10% ఉన్న ఆధిపత్యాలలో పేదలు నిజంగా మేము వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలితాలు దక్కాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కాలి. ఆ రకంగా చూస్తే 10% ఉన్న ఆధిపత్య కులాలలో 2%, 3% పేదలు ఉంటారు. మరి 2%, 3% ఉన్న పేదలకి 10% స్లాబ్ ను పరిమితిని దాటి సుప్రీంకోర్టులు కానీ మిగతా కోర్టు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆమోదించినప్పుడు 42% రిజర్వేషన్ల విషయంలో కూడా 50% పరిధిని ఆమోదిస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో సాంకేతికంగా స్పష్టంగా ప్రభుత్వము ఒక కులగణన నిర్వహించిన కులగణన నివేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు సబ్మిట్ చేయడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ కూలంకషంగా పరిశీలించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, రాజకీయంగా సామాజికంగా వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని సాంకేతికంగా లెక్కించిన కులగణనలో నిజంగానే బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. సో ఇక్కడ మనం 2 అంశాలను గమనించాలి. ఒకటి, ఈ రాష్ట్రంలో స్పష్టంగా కులగణన జరిగింది. రెండవది, జరిగిన కులగణనని సాంకేతికంగా అన్ని రకాలుగా పరిశీలించింది డెడికేటెడ్ కమిషన్. డెడికేటెడ్ కమిషన్ పరిశీలించి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ప్రభుత్వం చెప్పడం ద్వారా ప్రభుత్వం ఈ రోజు జీవో ఇచ్చింది. మీరు చూస్తే బ్రదర్, కానీ సత్యం గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, అక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పునికి అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ తీర్పుకి సంబంధించి కట్టుబడి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గవర్నర్ అంశం తెర మీద తీసుకొస్తున్నారు. 50% లోబడి ఉండాలన్న ఒక తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ విషయంలో 50% ఉల్లంఘించింది కదా, పరిమితి దాటింది కదా. ఎందుకు అంటే ప్రత్యేక పరిస్థితుల్లో మేము ఆ 50% పరిమితిని దాటినాము అని చెప్తుంది. మేము కూడా అదే అంటున్నాం. ప్రత్యేక పరిస్థితులలోనే రాజకీయంగా వెనుకబడిన బీసీలకు 42% ఇవ్వాలన్న ఉద్దేశంతోనే డెడికేటెడ్ కమిషన్ చెప్పింది కాబట్టి అదే ప్రభుత్వం రాజకీయ కారణంతో తీసుకున్నది కాదు. తెలంగాణలో ఉన్న బీసీలు స్పష్టంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న విషయాన్ని గమనించే 42% అనేది నిర్ణయించడం జరిగింది. దానికోసం మీరు చూస్తే గడిచిన 15-20 సంవత్సరాల్లో హైకోర్టులు వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఎన్నోసార్లు వాళ్ళు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు చేంజ్ చేసుకున్న సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఒకే అంశం పైన కూడా మేము కూడా తెలంగాణ హైకోర్టు 8వ తారీఖు నాడు 42% రిజర్వేషన్ల బిల్లు పైన బీసీలకు నిజంగానే ఈ తెలంగాణలో ఉన్న బీసీలు స్పష్టంగానే వెనుకబడి ఉన్నారన్న విషయాన్ని గ్రహించి
మాకు అనుకూలంగానే తీర్పు వస్తున్న విషయాన్ని గమనిస్తున్నాం. దానిపైన వాళ్ళు మిత్రులు రేపొద్దున సుప్రీంకోర్టుకు పోయినా ఇదే తీర్పు మేము అక్కడ వాదిస్తాం. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. సత్యం గారు, ఆల్రెడీ మీరు హైకోర్టు గురించి మాట్లాడుతున్నారు, బట్ సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు పిటిషన్ దాఖలైంది. సో మాధవరెడ్డి పిటిషన్ మనతో పాటు ఫోన్లో ఉన్నారు ఆయన. సో ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో మీకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ అక్కడ ఆ హీరింగ్ అక్టోబర్ 6th ఉంది కాబట్టి సబ్జెక్ట్ కరెక్షన్ మాధవరెడ్డి గారు, రైట్? అక్టోబర్ 6నే కదా, అంటే సోమవారమే కదా హీరింగ్ మాధవరెడ్డి గారు? సో సత్యం గారు, ఒకవేళ అక్టోబర్ 6న అంటే సోమవారం కనుక హీరింగ్కి వెళితే ఒకవేళ మీకు అక్కడ ప్రతికూలంగా వచ్చింది అనుకుంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్, అప్పుడు మీ యాక్షన్ ఏంటి? ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే దానికి ఏమంటారు మేజర్ థింగ్, అంటే ఆ వెయిట్ దానికే ఉంటుంది కాబట్టి హైకోర్టు ఆ సుప్రీంకోర్టు అంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఒకవేళ సుప్రీంకోర్టే కనుక ఒకవేళ మీకు అనుకూలంగా కాకుండా మీకు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది అనుకుందాం, ఎలా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇటు ఆ ప్రభుత్వం మీద ఏమైనా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తారా? ఎలా మీ ముందడుగు వేస్తారండి సత్యం గారు? సత్యం గారు ఉన్నారా అండి? సత్యం గారు, అంటే ఆల్రెడీ నేను క్వశ్చన్ మీకు అడగడం జరిగింది ఏంటంటే, ఒకవేళ సుప్రీంకోర్టులో, ఎందుకంటే అక్టోబర్ 6వ తారీఖున హీరింగ్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు ప్రతికూలంగా వచ్చింది అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుంటే, ఎందుకంటే కొద్ది రోజులు ఉంటుంది, అప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అక్కడ ఉంటుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్తారు? అప్పుడు మీ అడుగులు ఏంటి? మేమేమంటున్నామంటే, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం పైన మాకు ఎంతో గౌరవం ఉంది, వాళ్ళు ఇచ్చే తీర్పు పైన కూడా గౌరవం ఉంది. కానీ అదే సమయంలో ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో తీసుకున్న తీర్మానాలకి, ఇచ్చిన జీవోలకి, ఆర్డినెన్స్ కూడా విలువ ఉంటుంది. తెలంగాణలో స్పష్టంగా ఇక్కడ శాసనసభలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం స్పష్టంగా 42% రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ ఇచ్చింది, దానిపైన జీవో ఇచ్చింది. ఆ జీవో కనుక ప్రభుత్వాలు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వ్యతిరేకమైన తీర్పు ఏమైనా ఇస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ బిల్లు పార్లమెంట్ లో చేర్చడం ద్వారా మాకు అప్పుడు డెఫినెట్ గా మనకి ఇంకో ఉన్న ఆప్షన్, మిగిలిన ఆప్షన్ షెడ్యూల్ 9 లో చేర్చి దాన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదింపు చేసుకోవడం ఒకటే మార్గం ఉంటుంది. కాబట్టి మేము ఈ ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదు, 42% సాధించేంత వరకు ఆగేది లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కనుక ఏ రకమైన వ్యతిరేకత తీసుకొస్తే ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో షెడ్యూల్ 9 లో చేర్చిన తర్వాత పార్లమెంట్ ద్వారానే మేము ఈ 42% రిజర్వేషన్ సాధిస్తాం. ఓకే, మాధవరెడ్డి గారు 6వ తారీఖున హీరింగ్ ఉందంటున్నారు.